ఎంతైనా సీనియర్ కాబట్టి చెప్తున్నాను, కేసు నుంచి పక్కకు తప్పుకో. సాక్ష్యాలు భార్గవికి చాలా ఫేవరబుల్ గా ఉన్నాయి. నాకు పోటీగా నిలబడటానికి ఏ లాయరు ముందుకు రాకపోవడంతో ఆ చందు, మూర్తి నానా తంటాలు పడ్డారు కదమ్మా. వాళ్ల కృషికి ఫలితంగా వాళ్ల తరఫున వాదించడానికి ఒకరు దొరికారులే. ఆ లాయర్ గురించి ఎంక్వైరీ చేశాను చందు. ఆయన చాలా కాలం నుంచి ప్రాక్టీస్ కూడా చేయడం లేదంట కదా. అలాంటి మనిషిని పెట్టుకుని ఏం గెలుస్తావు? గోవిందు, గోవింద్ అంటే నువ్వే కదా? అవునమ్మా. నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏంటమ్మా? ఇదిగో, ఇది నీకే. తీసుకో. నాకెందుకమ్మా అన్ని డబ్బులు? నీ భార్యకి గుండె జబ్బు కదా, ఆపరేషన్ చేయించాలి కదా. ఉంచుకో, ఖర్చులకు పనికొస్తాయి. ఆపరేషన్ ఖర్చులు కూడా తర్వాత ఇస్తానయ్యా. అమ్మా, మీరెవరో నాకు తెలియదు. మీరు ఎందుకు ఇంత డబ్బిస్తున్నారో అర్థం కావడం లేదు. ఉత్తినే కాదులే, ఆ డబ్బు నీకవసరం, నీ సహాయం మాకవసరం. సహాయం చేసి మిగతా డబ్బు తీసుకో. నేను మీకు చేసే సాయం ఏంటమ్మా? మీలాంటి పెద్దోళ్లకు నేనేం చేయగలను? చేస్తావు. ఏం చేయాలో చెప్పండమ్మా. నువ్వు మా తరపున సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యమా? మా మేడం తరపున కోర్టులో సాక్ష్యం చెప్తే మీ ఆవిడ్ని బ్రతికించడానికి అవసరమయ్యే డబ్బు నేనిప్పిస్తాను. మీ మేడం ఎవరమ్మా? భార్గవి. భార్గవియా? ఆవిడే. ఆ రోజు గెస్ట్ హౌస్ కి భార్గవి రావడం నీకు తెలుసు. అక్కడేం జరిగిందో నీకు తెలుసు. నువ్వు ప్రత్యక్ష సాక్షివని నాకు తెలుసు. రేపు భార్గవి మేడంకి అనుకూలంగా నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్తే మీ ఆవిడ బతుకుతుంది. ఏమంటావ్? ఆహా, ఇదే కాదు, నువ్వు బ్రతకడానికి అవసరమయ్యే డబ్బు మొత్తం మా మేడమే ఇస్తుందయ్యా. ఈ డబ్బు తీసుకోండమ్మా. ఏమైందయ్యా? చూడమ్మా, మీరు ఈ డబ్బులు ఈరోజు మీ అవసరం ఉండి ఇస్తున్నారు. కానీ ఏ అవసరం లేకుండానే పాపం రాజాబాబు గారు మా అవసరాలన్నింటికి అడగకుండానే ఇస్తున్నారు. అలాంటి మనిషికి నేను ద్రోహం చేయనమ్మా. మీరు వద్దు, మీ డబ్బు వద్దు. గోవిందు, అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, ఆలోచించుకో. నాకు ఏ అదృష్టం వద్దమ్మా. మీరు ఎంత ఇచ్చినా నేను రాజాబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేను.
తాళంతి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో అని చూసి ఫీల్ అవుదామని వచ్చాను బాబా. నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను బాబా. చాలే ఆపు నీ నాటకాలు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నావా? ఎందుకింత డ్రామాలు? నీకు ముందే చెప్పాను బాబా, నన్ను కాదంటే చాలా ఇబ్బంది పడతావు, నరకాన్ని చూస్తావని చెప్పాను. విన్నావా? కోరొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నావు. ఎలా బ్రతికేవాడివో గుర్తుందా? ఏసీ రూముల్లో వేసిన బట్టలు నలక్కుండా దర్జాగా నిజంగా రాజాలాగా హాయిగా బ్రతికేవాడివి. అలాంటి వాడివి ఈరోజు ఏ స్థితికి దిగజారిపోయావో పాపం. ఇదంతా ఎవరి తప్పు? నీ తప్పు. కేవలం నీ చేతులారా చేసుకున్న నీ తప్పు. తెల్లవారితే కోర్టు. ఆ విషయం గుర్తుందా? రేపు కోర్టులో ఏం జరుగుతుందో కూడా నీకిప్పుడే చెప్తాను. నా తరఫున వాదించేది లాయర్ నరసింహం, కోర్టులో గడగడలాడించే సింహం. ఆయనకి ఓటమంటే ఏంటో తెలియదు. నీ తరఫున ఊరు పేరు తెలియని ఒక పిచ్చోడు వాదించబోతున్నాడు. కొండని ఢీ కొట్టాలని చాలా ఆరాటపడుతున్నాడు. ఢీ కొడితే పగిలేది వాడి తల కాదు, నీ తల. అర్థమైందా? అందుకే నీకింకో ఛాన్స్ ఇస్తున్నాను. ఇంకా తెల్లవారడానికి మరో 6 గంటల టైం ఉంది. ఈలోగా నీ మనసు మార్చుకున్నాను అని ఒక్క మాట చెప్పు, కేసు విత్డ్రా చేసుకుంటాను. నిన్నీ నరకం నుంచి బయటకు తీసుకొని వస్తాను. నీకు స్వర్గం చూపిస్తాను బావా. నా ప్రియుడిగా దర్జాగా బ్రతికేలా చేస్తాను. ఏమంటావు? నేనలా బ్రతకాల్సి వస్తే దానికంటే చావునే ఇష్టంగా కోరుకుంటానే. నీకప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను చందుకి తప్ప మరొక ఆడదానికి సొంతం కాను. నీకేమైనా పిచ్చా? అసలు ఏముంది దాని దగ్గర? నీకు తెలుసా, నా కోసం ఎంతో మంది మగాళ్ళు కుక్కల్లాగా వెంట తిరుగుతున్నారు. నేను ఒక చిన్న నవ్వు నవ్వితే చాలు జన్మ ధన్యమైపోతుందని పెద్ద పెద్ద బిగ్ షాట్స్ నా ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వాళ్ళని కాదని నువ్వు కావాలని నేను అంటుంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ ప్రపంచంలో నీకంటే పిచ్చోడు ఇంకెవ్వడూ ఉండడు. నన్ను పెళ్లి చేసుకోమని అడగడం లేదు కదా, నాతో కలిసి హ్యాపీగా ఉండమంటున్నాను. ఇలాంటి ఛాన్స్ ఈ భూమి మీద ఏ మగాడికైనా వస్తుందా? వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఇంత అందం, ఇంత ఆస్తి ఉన్న ఆడపిల్ల నువ్వు కావాలి అని వెంటపడుతూ ఉంటే నా పెళ్ళం, నా చందు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? నీకు తెలుసో తెలీదో, ఈ కేసులో నీకు శిక్ష పడితే దాదాపు 5 ఏళ్లు లోపల ఉంది. నీలాంటి దానితో కలిసి 100 ఏళ్లు కుమిలిపోయే కంటే 5 ఏళ్ల శిక్ష ఎక్కువేం కాదే నాకు. నీ వల్ల బంగారం లాంటి నా భార్యని అనుమానించాను, అవమానించాను. అలాంటి మనిషికి, నేను చేసిన ద్రోహానికి అన్న మాటలకి నాకు పడే శిక్ష 5 ఏళ్లు కాదే, 100 ఏళ్ళైనా ఆనందంగా అనుభవిస్తాను. కానీ నీకు మాత్రం నేను దక్కను. నువ్వు మారో, నిజంగా నువ్వు మారో బావా. ఈ ప్రపంచంలో మూర్ఖులైన 10 మందిని ఏరితే వారిలో మొదటి ప్లేసు నీదే అవుతుంది. అదృష్టం తలుపు తట్టి ఆహ్వానిస్తే వద్దని పారిపోతున్నా పిచ్చివాడివి నువ్వు. మాట్లాడితే చందు చందు అంటూ దాని వెంట పడుతున్నావు. అది నీకు ఏ సుఖం ఇవ్వగలదనుకుంటున్నావు? కనీసం నీతో కాపురం చేసి ఒక బిడ్డనైనా కనివ్వగలదా? లేదు లేదు. జీవితాంతం కాపురం చేసినా ఓ బిడ్డని కనలేని దౌర్భాగ్యురాలది.
దానికోసం నన్ను కాదనుకుంటున్నావు. నీకు నిజంగా శిక్ష పడాలి, పడి తీరుతుంది. రెడీగా ఉండు. ఏం లాయర్ సమరం గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ కోర్టులో కనిపిస్తున్నారు. అవును సార్, న్యాయానికి కూడా బద్ధకం ఎక్కువ. కాస్త ఆలస్యంగా నిద్రలేస్తుంది నాలాగా. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. చందు కూర్చో. Yes, proceed. యువర్ ఆనర్, రాజా అనబడే ఈ ముద్దాయి నా క్లయింట్ అయిన భార్గవి మీద మానభంగం ప్రయత్నం చేయబోయాడు. మన దేశంలో
ఆడపిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి నేరస్తులకు కఠినమైన శిక్షలు విధించవలసిన అవసరం ఎంతైనా ఉంది యువరానర్. ఈ కేసులో నిజానిజాలు పరిశీలించి ఈ నేరస్తుణ్ణి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎవరైనా ముందుగా నా క్లయింట్ అయిన నీ పేరేంటయ్యా? ఏంటి సమరం గారు, మీ క్లయింట్ పేరు మీకే తెలీదా? మర్చిపోయిన ఎవరైనా చెప్పండి, మీ పేరేంటి? రాజా. రాజా. రాజా, నా క్లయింట్ అయిన రాజాని కాసేపు ముద్దాయి అని, కాసేపు నేరస్తుడు అని ఈ నరసింహం గారు పిలుస్తున్నారు. నేరం రుజువు కానివాడు ముద్దాయి, నేరం రుజువైతే నేరస్తుడు. ఆ రెండింటిలోనూ నరసింహం గారికి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దయచేసి నా క్లయింట్ని పేరుతో పిలవమని నా మనవి. అంతేగాని కాసేపు ముద్దాయి అని, కాసేపు నేరస్తుడని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని నా క్లయింట్ మీద రుద్దొద్దు అని నా సలహా యువరానర్. ఇకపోతే నా క్లయింట్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసిన సిఐ గారిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను యువరానర్. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. మీరు రాజాని ఎందుకు అరెస్ట్ చేశారు? భార్గవి అనే ఆడపిల్ల మీద మానభంగ ప్రయత్నం జరిపాడని కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేశాం. కంప్లైంట్ ఎవరిచ్చారు? భార్గవి గారు తన మీద రాజా మానభంగ ప్రయత్నం జరిపాడని కంప్లైంట్ రాసిచ్చారు. ఎప్పుడిచ్చారు? ఈ నెల 15వ తేదీ ఉదయం. మరి మీరెప్పుడు అరెస్ట్ చేశారు ఇతన్ని? కంప్లైంట్ అందుకోగానే వెంటనే అతని గెస్ట్ హౌస్కి వెళ్ళి నిద్రపోతున్న అతన్ని లేపి అరెస్ట్ చేశాం. ఇంతకీ ఆ ప్రయత్నం ఎప్పుడు జరిగిందో ఎఫ్ఐఆర్లో రాశారా? రాశాం. రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిందని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్గవి చెప్పినట్టు ఆ ప్రయత్నం రాత్రి 12 గంటలకు జరిగితే ఆవిడ ఉదయం వరకు ఆలోచించి ఉదయం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మానభంగ ప్రయత్నం చేసినట్లు చెబుతున్న రాజా పోలీసులు వచ్చేదాకా హాయిగా గెస్ట్ హౌస్ లో నిద్రపోయారు. ఆ ప్రయత్నం జరిగినప్పుడు రాత్రి 12 గంటలైనప్పుడు వెంటనే ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు? నిజంగా నా క్లయింట్ ఆ పని చేసి ఉంటే పోలీసులు వచ్చేంత వరకు ఆ గెస్ట్ హౌస్ లోనే ఎందుకు ఉంటాడు? వెంటనే పారిపోయేవాడు కదా. అంటే ఇదంతా ఓ కట్టు కథ, ఒక అభూత కల్పన. ఒక్క ఫోన్
100కి ఒక్క ఫోన్ కొడితే పోలీసులు రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు కదా. కానీ ఆవిడ గారు ఉదయం వరకు ఆలోచించి చించి అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు పాపం. ఇది ఖచ్చితంగా తప్పుడు కేసు అనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ సంఘటన తర్వాత నా క్లయింట్ షాక్కు గురైంది. దాని నుంచి తేరుకుని న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తాగిన మత్తులో తప్పుడు పని చేయబోయిన రాజా నన్నేం చేయలేడు అన్న ధైర్యంతో నిద్రపోయాడు యువర్ ఆనర్. అసలు ఆ రోజు ఏం జరిగిందో నా క్లయింట్ భార్గవి మాటల్లోనే వినండి యువర్ ఆనర్. పిలిపించండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. భార్గవి, భార్గవి, భార్గవి. నమస్తే. చెప్పమ్మా, ఆ రోజు రాత్రి రాజాకి నీకు మధ్య ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పు. ఆ రోజు బిజినెస్ విషయం గురించి మాట్లాడాలని నాకు ఫోన్ చేశాడు రాజా. నేను వెళ్ళాను. నాతో మాట్లాడుతూనే మందు తాగాడు. అదే మత్తులో నన్ను బలాత్కరించబోయాడు.